అరే నువ్వుకా అన్నా, నేను మాసు నువ్వు మాసు, మనం ఇద్దరం కలిస్తే పటాసేనా పటాసు కదరా, మనం ఇద్దరం కలిస్తే ఊర్ర మాసు. సరే కానీ ఏంది ఊపిడేంది, ఆ యాటిట్యూడ్ ఏంది? అరే ఏం చెప్పమంటారా, మొన్న ఒక ఎపిసోడ్ ఇచ్చారు, అవును, మళ్ళీ వెంటనే ఇప్పుడు కాల్ చేసి మళ్ళీ పిలిచారు. 2 ఎపిసోడ్లు ఇచ్చిన వాళ్ళు గ్యాప్ కూడా ఇస్తారు, చూసుకో. అన్నా నేను ఒకటి చెప్పాలి. చెప్పుకో. ఈ యాటిట్యూడ్ తగ్గించు ఫస్ట్. అయితే చెప్పకు దొబ్బే. ఏంటి నా గొడవ తర్వాత నువ్వు ఇక్కడున్నావేంట్రా? నేను ఇక్కడే ఉంటా, నీకేంద్రా? మీ ఇంటికి వెళ్ళరా, నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోతుందిరా. అవునా? అంత సెంటిమెంట్ డైలాగ్ కొడతా కూడా ఏడవలేదురా, తండేల్ డైలాగ్ కొడతా కూడా ఏడవలేదు. ఇప్పుడు చూడు, నీకు 2 ఎపిసోడ్లు వేశారు కదా, ఒక ఎపిసోడ్ క్యాన్సిల్ చేశారంట. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. కాదన్నా, దాన్ని శనగశేళ్ళు, మునగశేళ్ళు, పత్తిశేళ్ళు అన్ని తెప్పాను కదన్నా. అయినా పనికి రాలేదా? చెప్పినా కదరా ఉండాలి. ఏంది? కొంచెం ప్రేమించే గుణం ఉండాలి. వాడికి ఉంటది కానీ నువ్వు వస్తే ఏ మ్యాటర్ లేకుండా రావు. అసలు దేనికి వచ్చావు నువ్వు ఈ రోజు? పొద్దున కార్లో ఎక్కగానే కార్ కొంచెం ఖరాబ్ అయ్యి ముందుకు గాలేదురా, అందుకే ఆటోలు వచ్చాను రా. ఆ నుంచి ఈ వరకు ఆటోలు వస్తుంటే పాపం ఆటో డ్రైవర్స్ పడే కష్టాలన్నీ దగ్గర నుంచి చూసాను రా, అందుకే ఒకటి అనిపించింది. ఆటో కొనుక్కుంటావా? ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్స్ పడే కష్టాలన్నీ దగ్గరుండి మన ఆడియన్స్ కి చూపెడదాం. చాలా మంది ఆటో డ్రైవర్స్ అంటే కొంచెం చులకన చూస్తారు, అది మారుద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? అవును, సూపర్. అయితే ఒక పని చేయి, నువ్వు ఆర్టిస్టులు అందరినీ ఆటో యూనిఫామ్ వేసుకొని రమ్మను, నేను మన హైదరాబాద్ ని నడిపించే ఆటో డ్రైవర్స్ ని తీసుకొస్తా. ఓకే రెడీ. ఒరే ప్రసాద్ అన్నా, నేను 2 సంవత్సరాల నుంచి ఆటో కొని అరుస్తున్నా, నా బండ్లు ఎవరెక్కట్లేదు రా. అయినా ఆటోనికి మంచి కొటేషన్ రాస్తే వచ్చి ఆటోమేటిక్ రాశాను రా. ఏమని రాసావు? లోకంలో లేవు కాకులు, నా ఆటోకు లేవు బ్రేకులు. ఎందుకు ఎక్కుతారా బ్రేకులు? అన్నా, ఆటో పెట్రోల్ తో స్టార్ట్ అవుతుందా, డీజిల్ తో స్టార్ట్ అవుతుందా? ఆటో కీతో స్టార్ట్ అవుతుంది. అది కాదన్నా, మొన్న మా ఫ్రెండ్ గారు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అప్పుడు ఇంకా ఆటో కొనలేదు. రవి, నీకోసం ఓ అయితే మీకు కూడా ఒకటి తెచ్చానండి, ఇవ్వండి. ఇదేంటి? ఇస్త్రీ పెట్ట. దేనికి? నాకు చిరికి ముడతలు లేవు కదా, అందుకే ఫేస్ కి వాడండి. రవి గారు, మీరు మా సెట్ కి వచ్చారు కాబట్టి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. తీసుకోండి. ఇది నా ఫోటో కదమ్మా. అంటే మీరు బ్యూటిఫుల్ కదా, అందుకే మీకన్నా బ్యూటిఫుల్. సరే, ఎలాగో వచ్చావు కాబట్టి నీకు దాహం అయినా, నీకు ఆకలి వేసినా, నీకేం అవసరం ఉన్నా నాకు చెప్పు. నీకు కూడా దాహం వేసినా, ఆకలి వేసినా, ఇంకేమైనా నీడ్స్ ఉన్నా నువ్వు కూడా నన్ను సంప్రదించు. నా నంబర్ సేవ్ చేసుకోండి. నువ్వు కూడా నా నెంబర్ తీసుకో, నీకేం అవసరం ఉన్నా నాకు కాల్ చేయి. శ్రీదేవికి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటామేమో, లోపట అలాగనే ఉంది ఒరిజినల్ రచ్చ. అబ్బబ్బా, నాకు కూడా అదే రచ్చ కావాలి, ఒక్కసారి చూపించవా? అరే నువ్వు మీ మరదలు మొన్నటి వరకు యూసుఫ్ కూడా ఉండే కదా, ఈసారి కనబడతలేరు. అక్కడి నుంచి చేంజ్ అయినామన్నా. ఆ అడ్రస్ ఎక్కడరా మరి? నీకు తెలిసిందనే చేంజ్ అయినా అడ్రస్. రితేష్ భాయ్, ముగ్గురు కలిసి ఒకటే రూమ్ ఇచ్చారని నువ్వు ఫీల్ అవ్వలేదా? మా ముగ్గురు రూమ్ ఇచ్చారు, కానీ అన్నీ చెట్టు కింద పెట్టి కూర్చోబెట్టారు. ఆయన ఫీల్ అవ్వాలి, సీనియర్ నేను ఫీల్ అవ్వాలి. ఏదో ప్రొడక్షన్ అబ్బాయి వాటర్ ఫేస్ మీద కొట్టిండంట, అసలు ఫీల్ అవ్వలేదా? ఇక్కడ కూడా ఫీల్ అవ్వాలా? ఎందుకు? ఆయనకి టీ కొట్టారు. ఏంట్రా ఇది? ఆయన సీనియర్, ఆయన ఫీల్ అవ్వాలా, నేను ఫీల్ అవ్వాలి. విషయం తెలుసా, యాదమరాజు నీతో ఏదో మాట్లాడతాడంట ఇందాక నుంచి. వాడు కూడా మాట్లాడతాడా? ఏసి అది జస్ట్ చూసిపోదామని వచ్చిన. నైస్ మీటింగ్ యు. థాంక్స్. చూసినావా? పోయిగా
రవణ ఆ. మన ఆర్టిస్టులు అందరూ వచ్చారు. Of course. మరి నేను హైదరాబాద్ అంతా తిరిగి ఆటో డ్రైవర్లు అందరినీ తీసుకొస్తాను కదా మన ఫ్యామిలీని. Yes. మరి వాళ్ళేరి మన హైదరాబాద్ నడిపించే ఆటో డ్రైవర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ కి శ్యామ్, హైదరాబాద్ ఆటో డ్రైవర్ వచ్చేసారు. మా అన్న తమ్ముళ్ళు, మా ఆడపడుచులు. బాయ్ అరే రారా దాలి భయ్యా, ఏమైంది భయ్యా? అన్న మీరే కదా బాయ్ అన్నారు, అందుకని అందరిని తీసుకొని పోతాను. ఇంగ్లీష్ లో కాదు, నేను హిందీలో అన్నా బాయ్ అంటే అన్న తమ్ముళ్ళు బాయ్ అని. చాలా మంది ఆటో ఎక్కుతుంటారు కదా. లేదా నా లోపల కూర్చుంటారు. అన్న ఎన్నేళ్ళ నుంచి నడుపుకుంటున్నావు హైదరాబాద్ లో? ఇక్కడ 2000 నడిపిస్తున్నా. ఇయర్ 2000 నుంచి నడుపుతున్నావు, అంటే 25 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నావు. వెరీ గుడ్ అన్న. మీ పేరు? వెంకటేష్ అన్న. వెంకటేష్ అన్న. రామంతపూర్ నుంచి వస్తున్నా. 2019 నుంచి 2019 నుంచి, అంటే 6-7 ఇయర్స్ నుంచి. వెరీ గుడ్. నా పేరు శంకర్ యాదవ్ అన్న. శంకర్ యాదవ్. రామంతపురం నుండి వచ్చిన 4 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. 4 సంవత్సరాలు. వెరీ గుడ్. నా పేరు విష్ణు అన్న. నేను షాద్నగర్ నుంచి వచ్చిన. ఒక 3 ఇయర్స్ నుంచి ఆటో తోలుతున్నా. నా పేరు జహాంగీర్ అన్న. నేను 15 ఇయర్స్ నుంచి ఆటో తోలుతున్నా. 15 ఇయర్స్ నుంచి. నా పేరు అభిరామ్ అన్న. షాద్నగర్ నుంచి వచ్చిన. డిగ్రీ చేసుకుంటూ ఆటో నడుపుతున్నా. 3 ఇయర్స్ అవుతుంది. మార్నింగ్ డిగ్రీ చదువుకుంటున్నావు, ఈవినింగ్ ఆటో నడుపుతున్నావు. అరే సుదర్శన్, నువ్వు ఆటో డ్రైవర్ కాదు కదరా, నువ్వు కొరియోగ్రాఫర్ కదరా? లేదన్నా, మా నాన్న వచ్చారన్న బెంగళూరు నుంచి, అందుకోసం అన్న. మీ నాన్నగారు ఆటో డ్రైవర్? అవునన్న, ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ కొడుకు ఒక సూపర్ కొరియోగ్రాఫర్ ఈ రోజు. వెరీ నైస్. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్? నా పేరు మంజునాథ్. నేను 95 నుంచి నడుస్తూ ఉన్నాను. 95 అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్. అవునవును. అమ్మా పేరు పార్వతి. KPHB నుంచి వచ్చాను. మా దచ్చంపేట. నేను 18 ఏళ్ల నుంచి ఆటో నడుపుకుని 2 పిల్లల్ని చూసుకుంటున్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. రైల్వే స్టేషన్ మాది. నేను 2014 నుంచి నేను స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్కరిది ఒక అద్భుతమైన స్టోరీ. అండ్ ఆటో డ్రైవర్స్ నిజంగా హైదరాబాద్ ముందుకు వెళ్ళాలంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ ఆటో డ్రైవర్స్. అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. అంటే ప్రతి రోజు మీ కష్టం అనే మీటర్ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఒక్క రోజు ఆ కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. లెట్స్ బిగిన్ ది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. మీ అందరి కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశా. వివరాలు కనుక్కో చాలు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు ఓకేనా? ఓకే, కానీ దీనికి షరతు ఉంది. ఏంటి? పెళ్ళయ్యాక నేను ఏం చేసినా నువ్వు నన్ను అడగొద్దు. అయితే వీడికి ఒక షరతు ఉంది. ఏంటి? వీడు ఏం చేయకపోయినా నువ్వు అడగకూడదు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఈ టీజర్ సుమగారు మాకు చూపిస్తూ, ఆ టీజర్ చూస్తున్నంత సేపు ఆవిడ కళ్ళలో ఆనందాన్ని చూశాను. ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా. అసలు బబుల్ గమ్ చూసిన తర్వాత అతనికి పెళ్లితో పని లేదనిపించింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. పరపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా. పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా పాడుకుంటా. ఇంతకంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. చిలక చందన పట్టు చీర కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. అయితే ఎక్కువ మరి